గోంగూర నాడే. గోంగూర నాడే. ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలో నుంచి కొన్ని గోంగూర కట్టలు కోసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అమ్మ నాకు గోంగూర పచ్చడి ఇష్టం. గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా అని అడిగాడు. అమ్మ, ఈ గోంగూర ఎక్కడిది బాబు అని అడిగింది. నాయుడు గారి పొలంలో నుంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనం అని చిన్నపిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకొని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమన్నాడు. అమ్మ మళ్ళీ చిన్నపిల్లాడు అల్లరే కదా అనుకొని పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లో నుంచి దొంగతనం తెచ్చుకోవడం ఆ పిల్లవాడికి అలవాటు అయిపోయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడులే అనుకుంది. తప్పు చేస్తున్నాడు అనుకోలేదు. ఎప్పుడు పిల్లాన్ని సర్దిద్దలేదు. పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది. ఒకరోజు నాయుడు గారి పొలంలో నుంచి ఇలాగేయో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టుపడ్డారు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకొని వచ్చి తల్లితో జరిగింది చెప్పాడు. తల్లి వెంటనే కొడుకును వెనకేసుకొని వచ్చి, నా కొడుకు అలాంటి పనులు చెయ్యడు, నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావు అని పాలేరును తిట్టి పంపించేసింది. పిల్లాడు తల్లి మందలించకపోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు. ఇంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తుందని అనుకున్నాడు. కానీ కాలం గడిచే పిల్లాడు పెద్దవాడు అయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయలు కొర్రలు దొంగలించే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగలించడం మొదలుపెట్టాడు. పిల్లాడు పెద్ద పాడైపోయాడు. ఇప్పుడు నేను చెప్తే మటుకు వింటాడని అప్పుడు తల్లి ఏమి అనలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి దొంగ సంకెళ్ళు వేసి దొంగలించిన సామాను జప్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంటే తల్లి బోర్మని ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అమ్మ, నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చినాడే తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితిలోకి వచ్చేవాణ్ణి కాదు కదా అని కొడుకు జైలుకు వెళ్ళాడు. పిల్లలు చేసే చిన్న పొరపాట్లు తల్లిదండ్రులు సర్దిద్దకపోతే అవే తప్పులు ముందు అలవాటు, ఆ తర్వాత గ్రహపాటు అవుతాయి. నీతి ఎలా ఉంది ఫ్రెండ్స్? మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి చెడులు నేర్పించాలి.